సేపట్లో. అంటే ఈ మొత్తం రోడ్ షో అంతా కూడా ఎక్కడైతే వెంకటాద్రి వంటిల్లు ప్రాంగణం నుంచి ప్రారంభమవుతుందో అక్కడి నుంచి నేరుగా డయాస్ వరకు కూడా ప్రధానమంత్రి ప్రజలకు అభివాదం చేసుకుంటూనే వెళ్తారు. నేరుగా ప్రధాని వాహనం ఓపెన్ టాప్ ఏదైతే ఉంటుందో అది డయాస్ వరకు కూడా చేరుకుంటుంది కాబట్టి లక్షలాది మంది ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆ రోడ్ షో నెమ్మదిగా కొనసాగుతుంది. అనేక మంది దాదాపుగా 1,00,000 మందికి పైగా రోడ్ షోను స్వాగతించడానికి రోడ్ షోలో పాల్గొనడానికి వచ్చారు కాబట్టి వారందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ప్రధాని ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఈ రోజు జరుగుతున్న బహిరంగ సభలకు సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఏదైతే ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో హామీలో భాగంగానే అనేక ప్రాజెక్టులను ఇక్కడికి అమలు చేయబోతోంది. వీటిలో భాగంగా 2,08,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. వీటిలో పాడేరు బైపాస్ రోడ్డు 244 కోట్లు, నక్కపల్లి బల్క్ రోడ్ కు 1,876 కోట్లు, పూడిమడకలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించి అది 1,85,000 కోట్లు. ఇది 2 దశల్లో నిర్మాణం జరగబోతోంది. ఇక విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఇక్కడ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం 149 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది. ఇక దువ్వాడ సింహాచలం 3-4 ట్రాక్ల నిర్మాణానికి సంబంధించి 3.2 కోట్లకు సంబంధించి అంటే 302 కోట్లకు సంబంధించి ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. ఇంకా గంగవరం పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ కు 3-4 రైల్వే ట్రాకులతో పాటుగా అనేక రోడ్డు హైవేలకు సంబంధించిన ఎక్స్పెన్షన్ ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఓవరాల్ గా 2,08,000 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేస్తున్న తరుణంలో ఇది ఒక గేమ్ చేంజర్ గానే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ప్రధానమంత్రిని అదే స్థాయిలో స్వాగతించాలనే ఆలోచనలో భాగంగానే ఒక భారీ రోడ్ షోను కూడా ఆర్గనైజ్ చేశారు. ఆ రోడ్ షోకు 1,00,000 మందికి పైగా వచ్చి ప్రధాని స్వాగతించిన పరిస్థితి ఉంది. ఇక బహిరంగ సభ మరికొద్ది సేపట్లోనే ప్రారంభమవుతుంది. బహిరంగ సభ దాదాపుగా 6:45 వరకు కూడా ఉంటుంది. 3 గంటల పర్యటన ప్రధాని కొనసాగిస్తున్నారు. 3 గంటల పర్యటన తర్వాత ఆయన భువనేశ్వర్ వెళ్లే అవకాశం వెళ్ళడానికి తిరిగి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు.